ట్రంప్ దిగొచ్చాడా, దారికొచ్చాడా, తగ్గాడా అంటే అవుననే చెబుతున్నాయి ఇంటర్నేషనల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాల ప్రకారం. అమెరికాకి చెందినటువంటి సైన్యం దొరికిపోవడం వల్ల, అంటే ఐఆర్జీసీ దళాలకి దొరికిపోవడం వల్ల వాళ్ళైతే ప్రస్తుతానికి సురక్షితంగానే ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ సైనికులను పట్టుకొని ఇరాన్ ఏదైనా సరే ట్రంప్ను లొంగ తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. ట్రంప్ను లొంగ తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది అన్న విధంగా అయితే కొంత మ్యాటర్ అయితే బయటకు వచ్చింది. దీనికి సంబంధించి వీడియో కూడా బయటకు వచ్చింది. ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా. అలాగే ఇప్పుడు ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యుద్ధం అయితే ముగింపుకు వచ్చేసింది, మేము 2 నెలల్లో ఇరాన్ని విధ్వంసం సృష్టించాలనుకున్నాం, పూర్తిగా నాశనం చేయాలనుకున్నాం, కానీ ఆ యొక్క విధ్వంసం ఈ 11 రోజుల్లోనే జరిగిపోయింది, మేము అనుకున్నటువంటి విధ్వంసం పూర్తిగా అయిపోయింది, లక్ష్యాలను చేరుకున్నాం, కాబట్టి ఇక త్వరలోనే ముగించేస్తాం అన్న విధంగా అయితే మాట్లాడుతున్నాడు. బహుశా సైన్యం వల్ల ఏమైనా మాట్లాడుతున్నాడా, లేకపోతే వైట్ హౌస్ ఏమైనా ఒత్తిడి తీసుకొచ్చిందా, అలాగే హార్మోజ్ జలసంధి వల్ల ఇతర దేశాలు, ప్రపంచ దేశాలన్నీ కూడా ఒత్తిడి తీసుకొస్తున్నాయో తెలియదు. కానీ మొత్తానికైతే ట్రంప్ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది. సైనికులు దొరికిపోయారా, లేకపోతే హార్మోజ్ జలసంధి అంటే అన్ని ఒత్తిడులు ఉన్నాయి ఇందులో.